మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలు ఎంతటి నష్టాన్ని చవిచూశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది జీవన ఆధారాన్ని కోల్పోయారు. ఇల్లు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటూనే ఉంది. అటు సెలబ్రిటీలు కూడా తెలుగు రాష్ట్రాలలోని వరద ప్రభావిత ప్రాంతాలకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వినీలా స్పార్కిల్ సీనియర్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ వినీలా కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విరాళం అందజేశారు. వినీలా స్పార్కిల్తో ఎంతో మంది జీవితాలను మార్చేశారు న్యూట్రిషనిస్ట్ వినీలా. ఏళ్లుగా అధిక బరువుతో బాధపడుతున్న వారికి తన డైట్ ప్లాన్ చెప్పి 3 నెలల్లోనే ఎంతో మంచి రిజల్ట్స్ వచ్చేలా చేశారు. ఎంతో మంది ఆనందానికి కారణమయ్యారు. అలా ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వును చూసి సంతోషపడిపోయే ఆమె వరదల కారణంగా ప్రభావితమైన వారి జీవితాలను చూసి చలించిపోయారు. తమకు తోచిన సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు డాక్టర్ వినీలా. ఏపీలో వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాలకు 10 లక్షల విరాళం అందజేశారు. కఠిన సమయంలో చెయ్యి కలిపితే త్వరగా కోలుకుంటామన్నారు. అటు సీఎం చంద్రబాబు కూడా డాక్టర్ వినీలాను అభినందించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం పట్ల మీరు కల్పిస్తున్న అవగాహన అభినందనీయమన్నారు. ఇలానే ప్రతి ఒక్కరికి సాయపడుతూ మీకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ముందుకు వెళ్లాలని కోరారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు డాక్టర్ వినీలా. రాష్ట్రంలో వరదల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలకు విరాళంగా 10 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. దీంతో డాక్టర్ వినీలాను అభినందించారు రేవంత్ రెడ్డి. ఇలాంటి సేవాగుణం ప్రతి ఒక్కరికి ఉండాలని, కష్ట సమయంలో ఒకరికి మరొకరు తోడుగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు డైట్ వీడియోలతో మనకు తెలిసిన డాక్టర్ వినీలా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సపోర్ట్గా నిలుస్తూ వరద ప్రభావిత ప్రాంతాలకు సాయం చేయడం నిజంగానే అభినందనీయం. డబ్బున్నా లేకున్నా మనకున్న దాంట్లో కొంత భాగాన్ని సాయం చేస్తే కష్టాల్లో ఉన్న వారి సంతోషానికి కారణమవుతాం. కాబట్టి మీరు కూడా మీకు తోచిన సాయం చేయాలంటున్నారు డాక్టర్ వినీలా. చేస్తారు కదూ?